వాయువు అదే గాలి. రచన మాధురి పై. ప్రతిసారి వేడివేడిగా స్నానం చేసినప్పుడు నా వెచ్చని శరీరానికి చల్లచల్లగా అనిపిస్తుంది. దీనిని ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. నా కప్పులోని పాలు ఎంతో వేడి, ఎంతో వేడి. అయితే గుటుక్కున మింగేలా సిద్ధంగా ఉంది. దీనిని ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. కిటికీ పరదాలు రెపరెప ఆడుతున్నాయి. మృదువుగా నా ముఖాన్ని తాకుతున్నాయి. దీనిని ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. సుదూరంలో మెరుపులు, పిడుగులు, నల్లటి మేఘాలు నా దారిలో కదిలిపోతున్నాయి. దీనిని ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. కొమ్మలు కదులుతున్నాయి, ఆకులు కంపిస్తున్నాయి, పువ్వులు మృదువుగా రాలుతున్నాయి. వీటన్నిటినీ ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. ఇంటికి దూరంగా మేము ఆడుకుంటున్నాం. అయినా అమ్మ చేస్తున్న మిఠాయిల వాసన పసిగట్టుతున్నా. ఇలా ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. కిటికీ గూడు గడపపై గాజు గ్లాసు నేలపై పడి ముక్కలైంది. ఓ భగవంతుడా, నేను ఆ సమీపంలో లేను. ఈ అల్లరిని ఎవరు చేస్తున్నారు? వేరే చెప్పాలా? అది దాని పనే. వాయువు అదే గాలి. ఈల శబ్దం చేసింది. రైలు కదిలింది. నేను చూడలేదు, కాని దాని పెడబొబ్బను వినగలను. దీనిని ఎవరు చేస్తున్నారు? వాయువు అదే గాలి. చూడలేము, వినలేము, అన్ని పనులు చేస్తుంది. ఒక మాట పలుకు లేకుండా. అది ఏది? వేరే చెప్పాలా? అది గాలి. Hey there! Don't forget to like and share this video. Also, please leave your comments below.